హాయ్ అండి, అందరికీ వందనాలండి. ఎహెజ్కేలు గ్రంథము 45వ అధ్యాయం అండి. 727వ పేజీ కుడివైపు ఉందండి. మొదటి వచనం చదువుకుందాం. మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలోగా ఉన్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చౌకము ఏర్పడవలెను. దానికి నలుదిశల 50 మూరల మైదానము ఉండవలెను. 3వ వచనమండి. కొలవబడిన ఈ స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒకచోటు కొలిచివేయవలెను. అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలముండును. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకొని నివసించినట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. మరియు పట్టణమునకే 5,000 కొలకర్రల వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు గల ఒక ప్రదేశమును ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితమగు భాగమునకు సరిగా ఉండవలెను. ఇశ్రాయేలీయులందరికీ అది స్వాస్థ్యముగా ఉండును. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకును ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమి ఏర్పాటు చేయవలెను. పడమటి నుండి తూర్పు వరకు దాని కొలువుగా అది ఒక గోత్రస్థానమునకు సరిపడు నిడివిగలదై ఉండవలెను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి అంతయు ఇశ్రాయేలీయులకు నియమించినట్లు అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. అలాగు చేయటమాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 10వ వచనమండి. కరాత్రాసులను కరాపడిన కరాతూమును ఒకటే తూమును మీరు ఉంచుకొనవలెను. 11వ వచనమండి. తూము పందుములో 10వ పాలు పట్టినదై ఉండవలెను. పందుము మీకు పరిమాణముగా ఉండవలెను. తొలమొకటింటికి 20 చిన్నముల ఎత్తును, అరవీస ఒకటింటికి 20 తులముల ఎత్తును, 25 తులముల ఎత్తును, 15 తులముల ఎత్తును ఉండవలెను. ప్రతిష్ఠార్పణములు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. 180 పళ్ళగోధుమలలో 3 పళ్ళవంతులను, 180 పళ్ళవంతులలో 3 పళ్ళవంతులను చెల్లింపవలెను. తైలము చెల్లించునట్లనగా 180 పళ్ళ నూనెలో పడియు 30 వంతున చెల్లింపవలెను. తూము 180 పళ్ళు పట్టునదగును. మరియు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు 200లో ఒకదానిని తేవలెను. ఇశ్రాయేలులోని అధిపతికి చెల్లించవలసిన ఈ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్దులై ఉందురు. 17వ వచనమండి. పండుగల్లోనూ అమావాస్య దినములోను విశ్రాంతి దినములోను ఇశ్రాయేలీయులు కూడుకొని నియామక కాలములలోనూ వాడబడు దహన బలులను నైవేద్యములను పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలి పశువులను నైవేద్యములను దహన బలులను సమాధాన బలి పశువులను సిద్ధపరచవలెను. ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడెను తీసుకొని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి నర్పింపవలెను. ఎట్లనగా యాజకుడు పాప పరిహారార్థ బలి
పశు రక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీదను బలిపీఠపు చూరు 4 మూలల మీదను లోపటి ఆవరణపు వాకిటి ద్వార బంధముల మీదను ప్రోక్షింపవలెను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. 45వ అధ్యాయము 19 వచనాలే చదివానండి. నెక్స్ట్ కంటిన్యూషన్ రేపు.